ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? నాకు తెలిసి కాంగ్రెస్ వస్తుంది. ఎందుకండి కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉంది కాబట్టి ప్రభుత్వం ద్వారా అనేక మందికి పథకాలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ కి వేస్తారు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నారంటే రాబోయే 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. హైదరాబాద్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాము. రేవంత్ రెడ్డిని గద్దె దింపుతామని అంటున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా హైడ్రా వచ్చేది పేద ప్రజల కోసమే. హైడ్రా ఏదైతే ఉందో అది ల్యాండ్ గవర్నమెంటే తీసుకుంటుంది తప్ప వేరే ల్యాండ్ ని గవర్నమెంట్ తీసుకుంటలేదు. కాబట్టి ఏదైతే కబ్జాదారులు ఉన్నారు కదా, వాళ్ళు కబ్జా చేసిన ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుంది. వాళ్ళు ప్రజలని అంటే పేద ప్రజలను మబ్బు పెట్టి 2 లక్షల కన్నా 3 లక్షల కన్నా 4 లక్షల కన్నా ల్యాండ్లు అమ్మేశారు. అమ్మేసినప్పుడు ఆశతో వాళ్ళు తీసుకున్నారు. అది మా ప్రజల తప్పు కాదు. ఎక్కడైతే ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళ తప్పు. అది గవర్నమెంట్ అయితే తన స్థలం తను తీసుకుంటుంది. దాంట్లో తప్పేం లేదుగా. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రులే కూల్చేసిండ్రు హైడ్రా పేదల ఇళ్లను మాత్రం. కానీ పెద్దల విషయాలకు వచ్చేసరికి పలానా నెలలు అని ఇన్ని నెలలు టైం ఇచ్చి వాళ్ళది కూలగొట్టకుండా ఆపించుకున్నారు. హైడ్రా పేదలకు ఒకలాగా పైసలు ఉన్న వాళ్ళకి ఒకలాగా హైడ్రా ఉంటుందని అంటున్నారు. దానిపైన అంటే హైడ్రా గవర్నమెంట్ సిస్టమ్ అయితే వాళ్ళ సిస్టమ్ ప్రకారంగా వెళ్తున్నారు. దీని విషయంలో అయితే పేద లేకపోతే ధనికుడు అని చెప్పేసి అనేది నేనేం మాట్లాడలేను. కాకపోతే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో అది మాత్రం ఆక్యుపై చేసుకుంటుంది. అది గవర్నమెంట్ సిస్టమ్ కాబట్టి. మరి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉంది. ఆమె ఆల్రెడీ వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన 3 టైమ్స్ కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు అదే సింపతితోన ఈమె కూడా గెలుస్తుంది, ఈమెకి మా మద్దతు అంటూ కొంతమంది అంటున్నారు. దానిపైన సింపతి అనేది ఒకప్పుడు అమ్మ, ఇప్పుడు కాదు. తెలంగాణ ఉద్యమం సింపతి అనేది తెలంగాణ ఉద్యమకారుల నుంచి తీసుకుని అయిపోయింది. అది తెలంగాణ అనేది 10 సంవత్సరాల క్రితమే. ఇంకా తెలంగాణ ఎక్కడికి పోదు, ఎన్నే ఉంటుంది. ఇప్పుడు కావాల్సింది అక్కడ సరైన రాజకీయుడు, ఆ రాజకీయ నాయకుడు ఉంటే ఓటేస్తారు. మరి ఫైనల్ గా జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఉన్నారంట? 100% కాంగ్రెస్ కి ఓటేస్తారమ్మా. దాంట్లో ఆలోచించాల్సిన విషయం లేదు. ఏం చేసినా కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ అయితే గెలుస్తారు.